వీటిని ఏమంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరి, తిన్నోళ్ళు అయితే అస్సలు మర్చిపోకురి, ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. ఎందుకు ఇట్లా అడుగుతున్నావు ఫస్టే కామెంట్ అంటే నిజంగా వీటి పేరు నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. ఎండాకాలంలో వచ్చే ముంజకాయలు ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా స్వీట్ గా ఉంటాయి. అవే ముంజకాయలు ముదిరితే పనికిరావు. ఆ ముదిరిన చెట్టుకు బరువనో లేక కళ్ళు గీయరాదనో గౌడన్నలు కిందికి కోసెత్తారు కదా, ఆ కింద పడ్డ తాటికాయల మొలకలే ఇప్పుడు మనం తినేటి. నేను పుట్టింది పెరిగింది అంత గుట్టల రాజ్యమైన వీటి గురించి నాకు తెలియదు. ఇయల్నే ఫస్ట్ టైం చూస్తున్నా తింటున్నా. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ తాటి చెట్లు లేవు, అందుకే నాకు తెలియదు. మా ఆయన ఊర్లే అంటే మా ఊర్లే ఎక్కడ చూసినా తాటి చెట్లే ఉంటాయి, తాటికల్లు బాగా దొరుకుద్ది. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ అయినాక దావత్ ఇస్తా. ఎన్ని లొట్లు తాగుతారో ఎన్ని కుండలు తాగుతారో మీ ఇష్టము. కళ్ళు గుడాలు చికెన్ తెప్పించే బాధ్యత నాది. తినడానికి ఎంత మెత్తగా జున్ను ముక్కలు ఎక్కున్నాయో ఆ టెంక అంత గట్టిగా ఉంది. గొడ్డలతో కొడితేనే వగులుతుంది. నేనైతే అవన్నీ కొట్టేదాకా అక్కడనే కూర్చున్నా. అది ఆశ్చర్యమో ఆనందమో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా కదా, మొత్తం అయిపోయేదాకా చూద్దామని అన్నే కూర్చున్నా. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పూజలప్పుడు దేవుని దగ్గర కొట్టే కొబ్బరికాయల పువ్వత్తే ఎంత అదృష్టం, మనకు మంచి జరుగుతుందని ఆ దేవునికి గట్టిగా మొక్కి కొబ్బరికాయలు మోసిన కొబ్బరి పువ్వును తినడానికి అక్క చెల్లెళ్ళం అన్నదమ్ములం అందరం కొట్టుకునేటోళ్ళం. సేమ్ ఆ కొబ్బరి పువ్వు టేస్టే ఈ తాటి పువ్వు టేస్ట్. జున్ను ముక్కలాగా కేకు ముక్కలాగానే ఉంది. మీకు వీటి పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయరి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా కాబట్టి. అట్లే వీడియో నచ్చితే లైక్ చేయరి.